ఐపీఎల్ లో రికార్డ్స్ అనేవి సరదాగా బ్రేక్ చేస్తుంటారు మన ప్లేయర్స్. ప్రతి సంవత్సరం సీజన్ కు మించి సీజన్ లో రికార్డ్స్ అనేవి బద్దలవుతూ ఉంటాయి. ఇండివిజువల్ రికార్డ్స్ నుంచి టీమ్ రికార్డ్స్ వరకు ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు అయితే నమోదు అవుతూనే ఉంటాయి. కానీ ఐపీఎల్ లో కొన్ని స్పెసిఫిక్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం ఎప్పటికీ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. అవేంటో టాప్ 10 రికార్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. నెంబర్ 1, అది 2019 అల్జారీ జోసెఫ్ ముంబై తరపున డెబ్యూ చేశాడు. వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఐపీఎల్ లో. ఈ మ్యాచ్ లో అల్జారీ జోసెఫ్ కేవలం 3.4 ఓవర్లు వేసి 6 వికెట్లు తీశాడు. కేవలం 3 ఎకానమీతో, అంటే అది కూడా 12 పరుగులు ఇచ్చి మాత్రమే. ఒక మెయిన్ ఓవర్ కూడా వేశారు. ఇక ఇద్దరు బ్యాట్స్మెన్ ని డక్అవుట్ రూపంలో పెవిలియన్ కు పంపించాడు. ఇక అల్జారీ జోసెఫ్ కు బౌలింగ్ రికార్డ్స్ ఐపీఎల్ లో బద్దలైపోయాయి. అండ్ ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ రికార్డ్స్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన బౌలర్ గా అల్జారీ జోసెఫ్ అయితే తన పేరు మీద అన్బ్రేకబుల్ రికార్డ్ అయితే సొంతం చేసుకున్నాడు ఐపీఎల్ లో. అది 2016 హైయెస్ట్ పార్ట్నర్షిప్ నమోదు అయిన రోజు. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ జరుగుతుంది. సెకండ్ వికెట్ కు విరాట్ కోహ్లీ అలాగే ఏబీ డివిలియర్స్ వీళ్ళిద్దరూ కలిసి 229 రన్స్ భారీ పార్ట్నర్షిప్ అందించారు. విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 109 రన్స్ చేయగా ఏబీ డివిలియర్స్ 52 బాళ్లలో 129 రన్స్ చేశారు. అండ్ విశేషం ఏంటంటే ఇంతకు ముందు రికార్డు కూడా 2015 లో వీళ్ళ పేరు మీద 250 రన్స్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఉండేది. వాళ్ళ రికార్డ్ ని వాళ్ళే బ్రేక్ చేశారు. ఇంతవరకు ఈ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ రాలేదు. కానీ 2022 లో లక్నోకు చెందిన కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్ వీళ్ళిద్దరూ కలిసి 210 రన్స్ పార్ట్నర్షిప్ అందించిన ఆ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. మరి ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే సత్తా ఏ బ్యాట్స్మెన్స్ కి ఉందో కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. 2013 లో ఆర్సీబీ వర్సెస్ పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ అయితే తన జూలు విధించి 175 రన్స్ చేసి 2008 లో మెక్కలం చేసిన 158 రన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఐపీఎల్ లో ద బెస్ట్ ఫిగర్స్ అయితే నమోదు చేశాడు తన పేరు పైన. అండ్ ఈ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ రికార్డ్ ని దాదాపు ఎవ్వరు కూడా దగ్గర వరకు కూడా బ్రేక్ చేయడానికి కూడా రాలేదు. ఇక ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ 3 రికార్డ్స్ అయితే బద్దలు కొట్టాడు. నెంబర్ 1 ఇండివిజువల్ స్కోర్ అయితే నెంబర్ 2 ఒక ఇన్నింగ్స్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ కొట్టిన బ్యాట్స్మెన్ గా క్రిస్ గేల్ అయితే 17 సిక్స్లు కొట్టడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఐపీఎల్ లో క్రిస్ గేల్ 142 మ్యాచ్ల్లో 357 సిక్స్లు కొట్టడం జరిగింది. ఇక నెంబర్ 3 రికార్డ్. అండ్ ఈ మ్యాచ్ లోనే క్రిస్ గేల్ 30 బాళ్లలోనే 100 కొట్టి ఫాస్టెస్ట్ 100 కొట్టిన బ్యాట్స్మెన్ గా ఐపీఎల్ లో అయితే అన్బ్రేకబుల్ రికార్డ్స్, ఇంపాసిబుల్ రికార్డ్స్ ని సుసాధ్యం చేస్తూ తనపై 3 రికార్డ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. నెంబర్ 4 మోస్ట్ నెంబర్ ఆఫ్ డక్స్. యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా ఎక్కువగా డక్అవుట్స్ అయిన బ్యాట్స్మెన్ లో రోహిత్ శర్మ అలాగే దినేష్ కార్తిక్ ఇద్దరు టాప్ లో ఉన్నారు. వీళ్ళిద్దరూ 17 సార్లు డక్అవుట్ అయ్యి ఐపీఎల్ లో ఒక చెత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారు వీరి పైన. నెంబర్ 5 ఐపీఎల్ లో మోస్ట్ నెంబర్ ఆఫ్ హ్యాట్రిక్ వికెట్స్. హ్యాట్రిక్ వికెట్ తీయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇప్పటి వరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు 22 హ్యాట్రిక్ వికెట్స్ నమోదయ్యాయి. అందులో 3 వికెట్స్. మోస్ట్ నెంబర్ ఆఫ్ హ్యాట్రిక్ వికెట్స్ గా అమిత్ మిశ్రా అయితే 3 సార్లు ఐపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్ తీసిన ప్లేయర్ గా ఒక రికార్డ్ అయితే తన పైన క్రియేట్ చేసుకున్నాడు. అండ్ 2008 లో ఫర్ ది ఫస్ట్ టైం డెక్కన్ చార్జర్స్ మీద హ్యాట్రిక్ వికెట్ తీయగా 2011 లో పంజాబ్ కింగ్స్ పై మరోసారి హ్యాట్రిక్ వికెట్ తీశారు. ఇక థర్డ్ టైం 2019 లో ఎస్ఆర్ఎస్ తరపున ఆడుతున్న సమయంలో పూణే వారియర్స్ పై హ్యాట్రిక్ వికెట్ తీసి ఇప్పటి వరకు ఈ రికార్డ్ ని ఎవ్వరు బ్రేక్ చేయలేనంతగా అమిత్ మిశ్రా తనపై అయితే అన్బ్రేకబుల్ రికార్డ్స్ తన పేరు మీద రాసుకున్నాడు. గైస్, ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.